దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మరి 13 రోజులుగా మరి దేవుడు తన కృప చూపించి 21 రోజుల ఉపవాస ప్రార్థనలో తన వాక్కుని అందిస్తూ మరి మిమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టే మరి ప్రభుని మనసారా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది మరి ఈ వీడియోలు చూస్తూ మేము ఆత్మీయంగా బలపడుతున్నామని తెలియచేస్తుండగా ప్రభు నామాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ప్రత్యేకముగా ఈ యొక్క డే 14వ రోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాక్కుని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచన భాగం నుంచి మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదని గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. చూడండి, మరి ఈరోజు మనము ఈ యొక్క 14వ రోజు దేవుడు మరి ఈ యొక్క ఉపవాస కూడికలు ఇస్తున్న శ్రేష్టమైన వాక్ ఏంటంటే, మరి ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత ఎవరొచ్చారట? మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారు తమ పశువుల గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చిరి. దేవుని పిల్లలు మరి సమృద్ధితో ఉన్నప్పుడు, దేవుని పిల్లలు మరి ఆశీర్వదించబడినప్పుడు, దేవుని పిల్లలు దీవించబడుతున్నప్పుడు ఎవరు వస్తారట? మిద్యానీయులు వస్తారట. ఇంకా ఎవరు వస్తారట? చూడండి, అమాలేకీయులు వస్తారట. తూర్పు నుండి వారు వస్తారట. చూడండి, వారు మిడతల దండంతగా వచ్చి నీ ఆశీర్వాదాన్ని పాడు చేయాలని, నీ ఆశీర్వాదాన్ని చెదరగొట్టాలని, నీ యొక్క అభివృద్ధిని మరి కృంగదీయాలని వారు ప్రయాసపడుతూ ఉంటారు. ఇక్కడ జరిగింది అదే. ఇశ్రాయేలీలట విత్తనములు వేసిన తర్వాతట మరి ఎవరు వచ్చారట? మిద్యానీయులు అమాలేకీయులు ఇంకా తూర్పున నుండి వారట. వారు పశువులను తీసుకొని గుడారము మరి వారంతా కూడా ఒక మిడతల దండంత మందగా వారి యుద్ధకు వచ్చి దిగి వచ్చారట. ఏంటంట? కొంత ప్రాంతం వరకు వారు వారి భూమి పంటనంతటిని పాడు చేశారట. వారి ఆలోచన అంతా అదేనండి. అపవాది ఆలోచన, నీ యొక్క అభివృద్ధిని ఎలాగా కృంగదీయాలి, నీవు దేవునితో ఉన్నప్పుడు నీ క్షేమాన్ని ఎలాగ నష్టపరచాలి అని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలుల పక్షముగా చేసింది కూడా అదే. కానీ ఈరోజు నీ పక్షముగా ఏ అమాలేకీయులు, ఏ మిద్యానీయులు, ఏ తూర్పు నుండి వారు నీ యొక్క గృహములో గాని, నీ సంఘములో గాని, మరి నీ వ్యక్తిగత జీవితంలో గాని ప్రవేశించి నిన్ను ఆటంకపరచాలని చూస్తున్నారో, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో చూడండి. ఎందుకంటే వాడిని గాని నీవు చేర్చుకుంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? జీవనోపాధి అయినది మరి ఏదైనాను కూడా నీకు లేకుండా చేయాలనే ప్రయత్నం. ఎందుకంటే వాడు నీవు క్షేమముగా ఉండటం ఇష్టపడడు. ఇశ్రాయేలు వారి పొలములని పాడు చేశాడు. మరి వారి ఎద్దులని, వారి కలిగిన మరి జీవనోపాధి ఏదైతే చేసుకోవడానికి ఆస్కారం ఉందో వాటన్నిటిని కూడా లేకుండా చేశాడు. అలాగా ఈరోజు నిన్ను మరి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని పాడు చేస్తున్న అపవాదిని నువ్వు గుర్తెరిగినట్లయితే, ఎందుకంటే చూడండి, ఆ రోజు ఇశ్రాయేలులట ఎలా ఉండాలంట? మనము చూడండి, ఇశ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలిహీన దశకు వచ్చినప్పుడు, మిక్కిలిహీన దశకు వచ్చేసారండి ఇశ్రాయేలు. ఈరోజు కూడా నీవు కూడా ఈ అపవాది చేత పీడించబడుతూ, ఈ యొక్క దురాత్మల చేత పీడించబడుతూ, ఈ యొక్క శత్రుముఖ చేత మరి పీడించబడుతూ మిక్కిలిహీన దశకు వచ్చావా? అయితే వారు ఆ రోజు చేసిందల్లా ఏమీ లేదు, మొర్ర పెట్టారండి. వారు దేవునికి ప్రార్థన చేశారండి. దేవుని సన్నిధిలో వారు కన్నీటితో
దుఃఖ పర్యాంతం అవుతూ వారు తెలుసుకొని, అయ్యా ఈ మిద్యానీయుల వలన మేము మిక్కిలి హీనదశకు వచ్చామయ్యా అని వారు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఈ యొక్క 14వ రోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు ఈ దేవుని మాటలు వింటున్న నీవు, నీ స్థితి ఏదైనా, ఏ అపవాది ద్వారా నువ్వు మిక్కిలి హీనదశకు వచ్చావో, ఏ మరి దురాత్మల ద్వారా, మరి ఒకవేళ నీ స్నేహితులు అంటూ నీ చుట్టూ చేరి నిన్ను హీనదశకు తెచ్చారా, మరి నీకు ఆత్మీయులు అంటూ నీ చుట్టూ చేరి నిన్ను హీనదశకు తెచ్చారా, మరి నువ్వు చేయవలసిందల్లా నీవేమి చేయవద్దు, కానీ నీవు దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినట్లయితే, మరి ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టారట. ఆ మొర్ర పెట్టిన విధానాన్ని బట్టి చూడండి, మిద్యానీయుల వల్ల బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తని పంపెను. ఈరోజు నీ యొద్దకు కూడా ఒక ప్రవక్తని దేవుడు పంపనైనాడు. ఇశ్రాయేలీయుల యొద్దకి మరి గిద్యోనును పంపించిన వాడుగా ఉన్నాడు. గిద్యోనును పంపించి, మరి గిద్యోను నేను బలహీనుణ్ణి, నేను ఇశ్రాయేలు గోత్రంలో ఎన్నిక లేని వాడిని అని చెప్పినప్పుడు గిద్యోనుని ధైర్యపరిచి, పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అని గిద్యోనుని పిలిచి ఇశ్రాయేలు పక్షముగా ధైర్యపరిచి, మరి వారికి ఆ యొక్క మిద్యానీయులను ఆ ప్రవక్త నుండి, ఆ గిద్యోను ద్వారా ఇశ్రాయేలుకి క్షేమము కలిగించారండి. అందుకనే ఈరోజు నీవు మొర్రపెట్టినట్లయితే, ఎవరి చేత బాధపడుతున్నావో, ఎవరిని బట్టి బాధపడుతున్నావో దానిని బట్టి నీవు దేవునికి మొర్రపెట్టినట్లయితే నీ పక్షముగా దేవుడే ఒక ప్రవక్తని నీ దగ్గరికి పంపించబోతున్నాడు. ఆ ప్రవక్త మరి దేవుడు ఏర్పరిచిన ప్రవక్తలను గుర్తిరిగినట్లయితే, ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు మరి గిద్యోను ద్వారా ఎలాగ క్షేమమైతే దేవుడు జరిగించి ఉన్నాడో, ఈరోజు నీకు, నీ కుటుంబానికి మరి నీవు ప్రార్థించడం వలన దేవుడు పంపించిన ప్రవక్త ద్వారా అద్భుతకరముగా విడుదల, విమోచన పొందుకుంటామని, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత హీనదశకి వెళ్ళినా కానీ నీ చుట్టూ చేరి ఏ శత్రువు అయితే, ఏ అపవాది అయితే, ఏ సాతాన్ అయితే నిన్నంతా స్థితికి చేర్చిందో, నిన్ను మరి నీ నుంచి ఆ శత్రుని దూరపరిచేవాడుగా ఉన్నాడు. కనుక నువ్వు చేయవలసిందల్లా మరి నీకిచ్చిన మరి సమయాన్ని దేవుని సన్నిధిలో చేరి మొర్రపెట్టి దేవుని ద్వారా మరి విడుదల, విమోచన పొందుకునేవారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన అందరి వెలుగుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కరుణామయుడ, మీ ఘనమైన పాదములకు స్తోత్రం, వందనాలు తండ్రి. అయా ఈ యొక్క 14వ రోజు నాయనా ప్రభువా, అయా మీ కృప చూపించి, అయా నిజముగా అయా నేను ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా హీనదశకు చేరారో, ఎంత కష్టాలు పడుతున్నారో ఆయనను వారు తెలుసుకొని నీకు మొర్ర పెట్టినప్పుడు, అయా నువ్వు ఒక ప్రవక్తను పంపించి వారిని విడిపించి వారి నుంచి శత్రువును దూరం చేసిన దేవా, ఈ రోజు నేను ప్రభు ఎందరైతే నీ బిడ్డలు అయా ఈ యొక్క వీడియో చూస్తున్నారో అటు వారి బిడ్డల జీవితాల్లో కూడా ఏ అపవాది, ఏ శత్రువు చేరి వారిని హీనదశకు తెచ్చిందో, అయా వారు నీకు మొర్ర పెట్టుతుండగా, అయా నేను వారు బాధించబడిన వారిని బట్టి నీకు ప్రార్థన చేయుచుండగా, అయా వారి కొరకై ఒక ప్రవక్తను పంపించి అయా వారి నుంచి శత్రువులను దూరం చేసి వారికి జయ జీవితాన్ని అనుగ్రహించమని, వారికి విడుదల దయచేయమని, సమస్తము మీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.